ఉన్నతమైనటువంటి కృపను బట్టి జూన్ మాసానికి నిర్గమకాండంలో నుండి ఒక 10 పేర్లు అయితే మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. జూన్ మాసం నుంచి జూన్ చివరి వరకు కూడా ఇంచుమించు నిర్గమకాండంలో కనబడేటువంటి తొలి 10 మంది యొక్క పాత్రల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్మరించుకోవడానికి దేవుడు అత్యున్నతమైన కృపా సహాయాన్ని మనందరికీ కూడా అందించడం, అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. అయితే ఇంచుమించుగా ఈ జూలై మాసం కూడా నిర్గమకాండం మీదే పరిశీలన చేస్తాం. అయితే ఈ నెలంతట్లో ఇంకొక 10 పేర్లు ఉండొచ్చు, బహుశా ఒక 10 పేర్లు అయితే ఇంక ఎక్కువే ఉంటాయి, కానీ అంత తీసుకోను. ఒక 8-9 పేర్లు మనం ధ్యానించుకుని తర్వాత గ్రంథంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈరోజు మనం ధ్యానించేటువంటి, జ్ఞాపకం చేసుకునేటువంటి పేరు అద్భుతమైనటువంటి పేరు. చాలా శ్రేష్టమైనటువంటి పేర్లలో ఒక పేరు ఈ పేరు అంటాను. ఈ పేరు ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, లేదంటే ఒక మనిషి గురించి మాట్లాడుకునేటువంటి సందర్భం అంతకంటే కాదు, కానీ కేవలం ఒక జనాంగానికి దేవుడు పెట్టినటువంటి పేరు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి సహాయాన్ని దేవుడు అందించాలని కోరుకుంటున్నాను. ఇంతకీ ఆ జనాంగం ఎవరో, ఏంటి ఆ పేరు అనేది ఆలోచన చేసినట్టయితే ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి పేరు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు జనాంగం, లేదంటే ఇశ్రాయేలీలు ఏదన్నా సరే ఇశ్రాయేలు యొక్క పాత్ర గురించి ఈరోజు ధ్యానించుకునే అవకాశం దేవుడు అందించాడు. కనుక ఈరోజు నిర్గమకాండము 3వ అధ్యాయానికని ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడినటువంటి సందర్భం కనబడతా ఉంది. త్వరగా పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే అక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రస్తావన గురించి ఒక చక్కటి మాట కనబడుతుంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుణ్ణైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. చాలా స్పష్టమైనటువంటి రీతిలో వాక్యం తెలియపరుస్తూ ఉంది. యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతాను, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడిని, వాళ్ళ యొక్క దేవుడు నా మూలంగా, ఆయన మూలంగా నేను పంపించబడిన వ్యక్తిని చెప్పి ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు లేదా మోషే మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే ఈరోజు మనం ధ్యానించేది ఇశ్రాయేలీల గురించి. కనుక అసలు ఇశ్రాయేలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇశ్రాయేలీలు అనేటువంటి పేరు ఎందుకు కారణాన్ని బట్టి వాళ్ళకి పెట్టడం అనేది జరిగింది, వీళ్ళ నుంచి కూడా నేర్చుకోవడానికి ఏమన్నా ఉంటాయా అంటే అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇశ్రాయేలీలు అనగా దేవుని యొక్క స్వకీయ జనాంగం, ఆయన ఏర్పరుచుకున్నటువంటి జనాంగం, ఆయన పిలుచుకున్నటువంటి జనాంగం, ఆయన వాగ్దాన బిడ్డలు వీళ్ళందరూ కూడా. అంటే మనం అందరం ఆయన స్వకీయ జనాంగం కాదండి, మనం అందరం కూడా ఆయన వాగ్దాన కుమారులము కుమార్తెలము కాదండి. మరి వాళ్ళ మాత్రమే స్వకీయ జనాంగంగా ఎందుకు పిలువబడ్డారండి, వాళ్ళను మాత్రమే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడండి అనేటువంటి ఆలోచన మనందరికీ కూడా ఖచ్చితంగా వచ్చే ఉండాలి. అయితే మనం అందరం కూడా దేవుని పిల్లలమే, బయట వాళ్ళమైతే ఏమీ కాదు, కానీ అందరం కూడా ఆదాము అవ్వ నుంచి వచ్చినటువంటి వారమే కాదని నేను అనట్లేదు. కానీ నోవాహు యొక్క జలప్రళయం అనంతరం జనాంగం అంతా కూడా విస్తరించబడింది. భూమి యావత్తు కూడా భూమి పైన ఆ నోవాహు యొక్క వంశావళి అంతా కూడా విస్తరించబడిపోయింది. ఆ క్రమంలో చాలా మంది జాతులుగా మారిపోయారు. విస్తరించబడడంతో పాటుగా నలుదిక్కులకి 4 వైపులకి వెళ్ళిపోయారు. ఇదే జనాంగం 4 వైపులకి వెళ్ళిపోయారు. కనుక ఒక్కొక్క రకమైన జాతి అనేటువంటిది పుట్టుకొచ్చింది. ఇష్టానుసారమైనటువంటి ఆ క్రమాలను పెట్టేసుకున్నారు, ఇష్టానుసారమైన పద్ధతులు సాంప్రదాయాల్లో వెళ్ళిపోయారు. కానీ ఇశ్రాయేలు దగ్గరికి వచ్చేటప్పుడు అలా జరగలేదు. హెబ్రీల నుంచి వచ్చిన వాళ్ళే ఇశ్రాయేలీలు, హెబ్రీల నుంచి వచ్చిన. అసలే ప్రపంచం అంతటా కూడా ఎప్పుడు జనాంగం విస్తరించబడింది, ఎప్పుడు జనాంగం అనేటువంటిది విభాగించబడింది అని వాక్యం సెలవిస్తుంది చెప్పండి.
ఈ కాలంలో జనాంగం విభాగించబడింది, విస్తరించబడింది కదా, విభాగించబడింది ముక్కలు ముక్కలుగా. ఇది జనాంగం, ఇది జనాంగం, ఇది ఎప్పుడు ఏ కాలంలో విభాగించబడింది అని ఉంది బైబిల్లో? బాబేలు కాలంలో అసలే కాదు, వదిలే మీకు చెప్పడం అసలు. సరే, ఏదైనా బైబిల్ బాగా చదివితే అర్థమవుద్ది. బాబేలు గోపురం దగ్గర దేవుడు వాళ్ళు ఏం చేశాడు? తారుమారు చేశాడు, చెదరగొట్టాడు. అక్కడ ఏం విభాగింప చేయలేదు, అక్కడ నుంచి ఏం మొక్కలు చేయలేదు జనాంగాన్ని, తారుమారు చేశాడు అంతే. అక్కడ కట్టేస్తున్నారని చెప్పి, అంతేగాని తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉన్నాడు చెప్తాను. ఏదైనప్పటికీ కూడా అయితే ఒక్కొక్కరు ఒక్కో రకమైన జాతిలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చేటప్పటికి జాతి జాతిగానే ఉండిపోయింది, నాణ్యత కోల్పోలేదు. ఇలాగ విభాగించబడి విస్తరించబడినటువంటి మనుషులందరూ కూడా ఇష్టానుసారమైన రీతిలో పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఇష్టానుసారమైన రీతిలో నచ్చినట్టుగా జరిగించుకుని వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి వాళ్ళందరూ కూడా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలిగే స్థితిలో వాళ్ళు లేకపోయారు. కాబట్టి నాణ్యతను పోగొట్టేసుకున్నారు. కానీ ఇశ్రాయేలీలు అలా కాదు, దేవుని యొక్క స్వకీయ జనాంగం అని ఎందుకు పిలువబడ్డారంటే అబ్రహాము నుంచి ఆ వాగ్దానం వీళ్ళు పొందుకున్నారు గనక ఆ నాణ్యతను కాపాడుకున్నారు. అబ్రహాము యొక్క వంశావళి నుంచి దేవుడు ఆ ప్రజల్ని ఎన్నుకున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి, ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె నీ జనాంగాన్ని నేను దీవించబోతున్నాను, వీళ్ళు నా కుమారులై కుమార్తెలై ఉంటారు, వీరు నా స్వకీయ జనాంగమై ఉంటారని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆ సమయంలో అబ్రహాము యొక్క వంశం లేదంటే అబ్రహాము యొక్క జాతిని ఏమని పిలిచేవారంటే హెబ్రీయులు అని పిలిచేవారు, ఇశ్రాయేలీలు కాదు. మరి ఈ హెబ్రీయులు ఇశ్రాయేలీలుగా ఎప్పుడు మారారు అని అంటే బాగా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు అనేటువంటి వారు 12 గోత్రాల నుంచి వచ్చిన వారిని ఇశ్రాయేల్ అంటారు. గోత్రాల్లో లేని వారిని ఇశ్రాయేలీలు అని అనరు. గోత్రాల్లో లేని వాళ్ళని ఇశ్రాయేలీలు అనరు. ఏ 12 గోత్రాలైతే యాకోబు నుంచి వచ్చినాయో ఆ జనాంగం అంతటిని మాత్రమే దేవుడు ఇశ్రాయేలీలు అని పిలుస్తాడు. అయితే మరి ఇశ్రాయేలు అని ఎందుకు పేరు వచ్చిందో ఇశ్రాయేల్ జనాంగానికంటే యాకోబుని దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలు అని పేరు మార్చాడో ఆ సమయం నుంచి ఈ పేరు జనాంగానికి కూడా వచ్చేసింది. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మోషే యొక్క వంశావళి నుంచి వచ్చిన జనాంగాన్ని పిల్లలు మోషీయులు అని పిలుస్తారు అనుకోండి, మోషీయులు అని పిలుస్తారు అనుకోండి. లేదనుకో యాకోబు యొక్క సంతానం నుంచి వచ్చిన వాళ్ళందరినీ యాకోబీయులు అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల్ నుంచి వచ్చినటువంటి గోత్రాలు గనక ఇశ్రాయేలీలు అని పిలవడం జరిగింది. ఇశ్రాయేలు అనగా దేవుడే పోరాడువాడు అని అర్థం. ఇశ్రాయేలీలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే యాకోబుకి దేవుడు పేరు మార్చాడు గనక, పెనుగులాడి దేవుని పాదాలు పట్టుకుని అనుకున్నది సాధించాడు గనక, నువ్వు దేవునితోనూ మనుషులతో కూడా నువ్వు పెనుగులాడు గనక ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు గాని ఇశ్రాయేలు అని చెప్పి దేవుడు పేరు పెట్టాడు గనక ఆయన నుంచి వచ్చినటువంటి 12 గోత్ర ప్రజలందరినీ కూడా ఇశ్రాయేలీలు అని పిలుస్తా ఉంటారు. కాబట్టి ఇందులో పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంకా లోతుగా నేను చెప్పొచ్చు కానీ అంత అవసరం లేదు. కాబట్టి ఇశ్రాయేల్ ఎవరు అంటే యాకోబు యొక్క 12 గోత్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేల్. అంటే అబ్రహాము నుంచి వచ్చిన వాళ్ళు కాదంటే అబ్రహాము నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఒకటే, హెబ్రీలు కాస్తే ఇశ్రాయేలుగా మారిపోయారు. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. అయితే ఇశ్రాయేల్ అని పిలరు, యూదులని పిలుస్తారు. ఎందుకంటే ఇశ్రాయేల్ 2 భాగాలుగా అయిపోయారు. ఒకళ్ళేమో యోధా, ఒకళ్ళేమో చెప్పాలి సమరియా. సమరియా వెళ్ళిపోయింది, కనబడట్లేదు. ఇంకా యోధా అనేటువంటిది ఉంది కనుక యోధా నుంచి వచ్చిన వాళ్ళు యూదులని పిలవడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు అని అనగా దేవుడే పోరాడేవాడని అర్థం. అంటే ఆ జనాంగం కొరకు దేవుడు ఏం చేయగలడన్నమాట, పోరాడగలిగేటువంటి దేవుడు. అందుకే నేను అబ్రహాము, యాకోబు, ఇస్సాకు దేవుడు అంటే ఆ ముగ్గురు విషయంలో ఎలాగైతే నేను పోరాడానో, ఆ ముగ్గురు పట్ల ఎలాంటి కృపనైతే నేను చూపానో, ఆ ముగ్గురు పట్ల నేను ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ విధంగా అయితే జరిగించి వాళ్ళ రెక్కల చోటున సంరక్షించగలిగానో, ఇశ్రాయేలు ప్రజలారా వాళ్ళ పట్ల నేను ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నానో, ఎలాంటి కృపా ప్రేమ కలిగి ఉన్నానో మీ పట్ల కూడా నేను అదే విధంగా ఉంటాను అని చెప్పి తెలియజేసేటువంటి ఒక ప్రక్రియ,
ఒక విధానంలో ఇశ్రాయేలుని దేవుడు ధైర్యపరుస్తూ మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకు అని అంటే అదంతా మీ అందరికీ తెలిసింది. మోషే వెళ్ళి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని పిలుచుకుని వచ్చే సమయంలో మాట్లాడిన మాట. మరి నిజంగా ఇశ్రాయేలు అని అనగా దేవుడు పోరాడేవాడు అని అర్థం ఇస్తుంది కదా. మరి నిజంగా ఎప్పుడన్నా జరిగిందా? ఇశ్రాయేలు కొరకు దేవుడు ఎప్పుడైనా సరే పోరాడా? తన స్వకీయ జనాంగం కొరకు దేవుడు ఎప్పుడైనా నిలబడ్డాడా అంటే ఎప్పుడో ఎన్నడో ఏ చరిత్రలో గురించిన మాటలు మాట్లాడుకోలేదు. కానీ రీసెంట్ గా ఒక నెల రోజుల క్రితం జరిగినటువంటి సందర్భం చాలా ఎక్కువ అంటాను. ఇరాన్ అనేటువంటి దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారిని లేపేసింది ఈ అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యాకోబు యొక్క దేవుడే. ఇరాన్ అనేటువంటి దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ గారు ఒకళ్ళు ఉన్నారు. ఇస్రాయేల్ అంటే అసలు ఆయనకి ఎక్కదు, చాలా చిరాకు. ఆయన పైగా ఆయన అన్న మాట ఏంటంటే ఇస్రాయేలు అనేటువంటి దేశాన్ని ప్రపంచ పటంలో నుంచి తుడిచిపెట్టేస్తాను అని అన్న 20 రోజులకి ప్రాణం భూమి మీద లేకుండా పోయాడు ఆయన. మరి ఎవరు పోరాడాడు ఇస్రాయేల్ గురించి? ఇస్రాయేల్ పక్షాన్ని ఎవరు పోరాడు అంటారు? ఇస్రాయేల్ ఎదుట ఎవరు నిలబడ్డారంటారో నేను ప్రత్యేకంగా చెప్పక్కలేదు. అంత స్వకీయ జనాంగం వాళ్ళు, చాలా శ్రేష్టమైన జనాంగం. ఇప్పటికీ నాణ్యంగానే ఉంటారు. బయటలు పెళ్లి చేసుకోరాళ్ళు, అసలు బయటలతోనే మాట్లాడరు అనుకోండి. అందులో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, కొన్ని జాతులు ఉన్నాయి. వాళ్ళైతే మాట్లాడరు. బయట నుంచి వచ్చి వెళ్ళి హలో అన్న మాట్లాడడానికి కూడా అవకాశం. అసలు బయట వాళ్ళని అసలు పెళ్లి చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అంత జాగ్రత్తగా, అంత నాణ్యంగా ఇప్పటికే కూడా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు దేవుని యొక్క స్వకీయ జనాంగం. ఎందుకు అంటే దేవుడికి వాళ్ళతో ఏదో పని ఉంది. అంత్య దినాల్లో ఆయన వచ్చేటువంటి సమయంలో తన ప్రజలని, లేదంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన బిడ్డల్ని ఏదో విధంగా వాడుకోవాలన్న ఉద్దేశం ఆయనకు ఉందేమో. దానికి మన వాళ్ళనే ఎందుకు ఎన్నుకున్నాడంటే దానికి సమాధానం. ఎందుకంటే వాళ్ళ పూర్వీకుడైనటువంటి అబ్రహాముని మరి దేవుడు పిలుచుకున్నాడు కనుక, ఆయనకి మాట ఇచ్చేసాడు కనుక, మరి ఆయనకి మాట ఇచ్చేస్తే మళ్ళీ మాట తప్పకూడదు కనుక ఇంకా ఆయన నుంచి వచ్చిన జనాంగం కొరకు ఆయన ఎలా నిలబడిపోయాడు అంతే. ఇప్పుడు నేను నిలబడ్డానంటే నా పట్ల దేవుడు ప్రేమ కృప కలిగి ఉన్నాడని కాదు కదా. నా పూర్వీకులు ఎవరికో దేవుడు మాట ఇచ్చాడు. నా పూర్వీకుల్లో ఉన్న ఎవరినో దేవుడు దీవించాడు. నీ జనాంగాన్ని వాడుకుంటానన్నో, నీ జనాంగాన్ని విస్తరించుకుంటానన్నో, నీ జనాంగాన్ని నా చేతిలో సేవకులుగా నిలబెట్టుకుంటానన్నో నా పూర్వీకుల్లో ఎవరికో ఇచ్చిన మాటను బట్టి ఈ రోజుకి కూడా ఈ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అదే జరిగింది. ఇశ్రాయేలు ఈ రోజు ఎలా ఉన్నారంటే ఆ పూర్వీకులకి కర్త అయినటువంటి అబ్రహాముకి దేవుడు ఇచ్చిన మాట. ఆ మాట కొరకంట. అంటే మన గొప్పతనం ఏం కాదు, ఎవరో చేసి ఉంటారో, ఎవరో సేవకులు ఉండుంటారు వెనకాల వాళ్ళందరూ చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు ఏదో వాగ్దానం చేసి ఉంటాడు. ఖచ్చితంగా వాగ్దానం నిలబెట్టుకుని ముందుకు కొనసాగిస్తున్నాడు తప్ప ఇందులో ఎవరి గొప్పతనాలు ఏమి లేవు. ప్రార్థన తగినటువంటి కృపను అందించే దేవుడి యొక్క గొప్పతనం తప్ప ఇంకేమీ కూడా లేదు. మరి నిజంగా ఇశ్రాయేల్ పక్షాన్ని నిలబడ్డాడా లేదా దేవుడు? ఇరాన్ అనేటువంటి దేశ ప్రెసిడెంట్ గారు ఎన్నెన్ని మాట్లాడేశారో రీసెంట్ గానే పాపం ఎన్ని రాకెట్లు, ఇంచుమించుగా 200 రాకెట్లు అర్ధరాత్రి 1 గంటకి ఇశ్రాయేల్ మీద దాడి చేయించేశాడు. వీళ్ళందరూ పడుకున్నటువంటి సమయంలో 200 పైగా రాకెట్లు, డ్రోన్లు ఇవన్నీ కూడా వీళ్ళ మీద ప్రయోగించి తర్వాత రోజు సునకానందం పొందుకున్నారు. మాతో పెట్టుకుంటే ఎలాగ ఉంటుంది అంటే అర్ధరాత్రులు పడుకున్నప్పుడు అనుకోని సమయంలో దాడి చేయడం ఆ గొప్పతనం అంటేనే, అనుకోనేటువంటి గడియల్లో దాడి చేయడం ఆ గొప్పతనం అంటేనే. మాతో పెట్టుకోకండి, మాతో పెట్టుకుంటే అది చేసేస్తాం ఇది చేసేస్తాం అన్నట్టుగా ప్రగల్భాలు పలికారు. ప్రగల్భాలు పలికి ఏదో పాపం డ్యామ్ ఓపెనింగ్ చేసి డ్యామ్ ఓపెనింగ్ కింద వెళ్ళి కనబడకుండా మాయమైపోయాడు. ఏమయ్యాడంటే శరీరం భాగం అంతా కూడా ముక్కముక్కలైపోయింది. కనీసం శవాన్ని కూడా దేశ ప్రభుత్వాలు చూపించడానికి ఇష్టపడలేదు. శవం కూడా ఈ రోజుకి ఎలా ఉందన్నది ఎవరికీ తెలియదు. ఆ వెళ్ళినటువంటి వాలంటీర్స్ వెతికినటువంటి వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. శవాన్ని సైతం చూపించలేకపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. మరి దేవుడితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? దేవుని ప్రజలతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క నీడలో నిలబడినటువంటి వ్యక్తులతో పెట్టుకుంటే చివరి చేసే పరిస్థితి ఏమైపోద్ది? అలాగే అయిపోద్ది, అందులో సందేహం లేదు. దేవునితోనూ దేవుడు పిలుచుకున్నటువంటి బిడ్డలతోనూ ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉండకూడదు. ఒకవేళ ఉంటుంది నీకు శాపం. అది పిలుపులో ఉన్న గొప్పతనం అదే, ఏర్పాటులో ఉన్న గొప్పతనం అదే. అందుకే ఏర్పాటులో ఉన్న జనాంగం అంటాడు దేవుడు. ఏర్పాటులో ఉన్న వ్యక్తులు అది ఎవరైనా సరే,
జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చాలా ఇబ్బంది పడదు. కాబట్టి ఇశ్రాయేలు పక్షాన దేవుడు నిలబడ్డాడు అని నమ్మడానికి రీసెంట్ గా పెద్ద విషయం అందరికీ అర్థమైంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒకళ్ళు కూడా బిత్తిరిపోయినాయి, ఇంకా తేలేసేసారు. ఈ బాబు ఇశ్రాయేలు దేవుడు కునుకుడు నిద్రపోవడం అనేటువంటి మాటను నెరవేర్చేసుకున్నాడురా. రాకెట్లు దాడి చేసినటువంటి 2 నెలల రోజులు కాకముందే ఆ ప్రెసిడెంట్ని సైతం లేపేశాడు రా బాబు అని చెప్పి అందరూ కూడా కొంచెం జాగ్రత్త పడ్డారు. ఏ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకున్న పక్క దేశాలు కూడా లైన్లోకి వచ్చేసింది. ఎందుకు వచ్చింది అన్నట్టుగా అలా ఉంటుంది. ఆయనతో పెట్టుకుంటే పరిస్థితులు ఏమైపోతాయన్నమాట, తారుమారైపోతాయి. అయితే ఈరోజు ఇశ్రాయేలీయుల గురించి నేర్చుకోవడానికి ఏమన్నా ఉందా? ఇశ్రాయేలు యొక్క ప్రస్తావన నుంచి, లేదంటే ఆ పేరు నుంచి, ఆ జనాంగం నుంచి నేర్చుకోదగినటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక పాఠాలు ఏమైనా ఉంటాయంటే ఏమైనా ఉంటాయేటండి. బైబిల్ అంతా కూడా ఇశ్రాయేలు గురించే కదా రాయబడింది. బైబిల్ ఏ చోట కూడా ఇశ్రాయేలు యొక్క ప్రస్తావన లేని గ్రంథం అంటూ బైబిల్ లేదు. ఆది మొదలు అంతం వరకు కూడా ఇశ్రాయేలు యొక్క ప్రస్తావనే జరిగిందంతా కూడా ఇశ్రాయేలు దేశంలోనే. కాబట్టి వాళ్ళ గురించి ఒక విషయం 2 విషయాలు మాట్లాడుకుంటే అది మరీ తక్కువగా అనిపిస్తుంది. బైబిల్ అంటేనే ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు ప్రజల సమక్షంలో జరిగింది కనుక వాళ్ళ గురించి ఏమి నేర్చుకుంటామంటే 1, 2 కాదు, లెక్కలేనన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఇశ్రాయేలు యొక్క జనాంగం నుంచి నేర్చుకోగలిగే స్థితిలో మనం ఉంటే నేర్పించగలిగే రీతిలో దేవుడు చాలా విధాలుగా మాట్లాడగలడు. కాబట్టి 1 విషయమా 2 విషయాల ఈ జనాంగం నుంచి నేర్చుకోవడానికనంటే కుదరదు. బోల్డని విషయాలు ఉన్నాయి. కానీ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పాఠాన్ని నేర్పింది ఇశ్రాయేలు యొక్క జనాంగం అంతా కూడా. ఎప్పుడు ఒకే విధంగా కాదు, ఒక్క సమయంలో ఒక పాఠం, ఒక సందర్భంలో ఒక పాఠం, చాలా నేర్చుకోవచ్చు వీళ్ళ నుంచి. కానీ ఇక్కడ బానిస సంఖ్యల నుండి దేవుడు విడిపించేటువంటి క్రమంలో ఉపయోగించినటువంటి లేఖనం గనక, మాట గనక, ఆ బానిస సంఖ్యలు లేదంటే ఐగుప్తు చెరలో ఉన్నటువంటి సమయ సందర్భంలో నుంచే కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక ప్రశ్న మీకు వేస్తాను. ఆ ప్రశ్న వేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి జవాబును బట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? మాట ప్రశ్న అడుగుతున్నాను, చాలా క్లియర్గా మీరు సమాధానం చెప్పాలి. ఇశ్రాయేలీలు అనేటువంటి వారు మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఇశ్రాయేలీలు మంచోళ్ళ చెడ్డోళ్ళ? నిజంగా ఆత్మనేత్రాలు తెరవబడితే సమాధానం అద్భుతంగా ఉంటుంది. ఇశ్రాయేలీలు మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఎవరో మంచోళ్ళు అన్నారు ఇక్కడ. ఎవరో? ఎందుకు మంచోళ్ళు? మనం పశ్చాత్తాపట్లేదా? మనం పడతలేదా పశ్చాత్తాపం? పడుతున్నాం. అందుకు మంచోళ్ళ? మనిషి అన్న తర్వాత దేవుని ఎరిగిన ప్రతి ఒక్కడూ కూడా పశ్చాత్తాపం అనేటువంటిది పడాలి. పడట్లేదంటే ఏమవుతుంది అనేది రేపు ఆదివారం రోజు వాక్యంలో జరిగే సందర్భంలో ఉంటుంది. కరెక్టే, కానీ రేపు ఆదివారం వాక్యంలో మాట్లాడేది అది. చెప్పండి, ఇంకేమున్నాయి? అది కాదు. ఎందుకు ఇశ్రాయేలీలు మంచోళ్ళు? మంచుందా అన్నది కాబట్టి ఆవిడ మళ్ళీ అడుగుతున్నాను, ఇశ్రాయేలీలు మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెప్పండి అమ్మా. మీరు ఏమడిగినా దానికి మళ్ళీ నేను అడుగుతాను, ఎందుకు మంచోళ్ళు అంటాను, ఎందుకు చెడ్డోళ్ళని అడుగుతాను. దానికి కూడా సమాధానం చెప్పాలి తక్కువని. ఇశ్రాయేలీలు మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఏ బాబోయ్ రోత, సరైన సమాధానం చెప్పండి. నోటుకొచ్చింది కాదు, తక్కువని చెప్పాలి. నేను ఆత్మలో ఆనందించాలి ఆ మాటను బట్టి, ఆ జవాబును బట్టి. ఇశ్రాయేలు మంచోళ్ళ చెడ్డోళ్ళ? చెప్పండి. చెడ్డోళ్ళ కదా? చెడ్డోళ్ళేనా? ఎన్నిసార్లు చెప్పాలరా? ఎవరో కూడా మంచోళ్ళలో ఉండరు, ఎవరో చెడ్డోళ్ళలో ఉండరు. అందరిలోని మంచి ఉంటుంది, చెడ ఉంటుంది. వాళ్ళు ఏమి దిగొచ్చిన లేం కాదు కదా. వాళ్ళు కూడా నీలాంటి నాలాంటి మనుషులే కనుక వాళ్ళల్లో ఉండే మంచి ఉంది, వాళ్ళల్లో ఉండేటువంటి చెడ కూడా ఉంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా మంచి చెడు అనేది మనం చెప్పడానికి సరిపో. అందరిలో మంచి చెడు ఉంటుంది, అందరిలో మంచి చెడు ఉంటుంది. కాకపోతే ఆ గ్రహింపులోకి వచ్చిన తర్వాత చెడుని విసర్జించి విడిచిపెట్టేదే క్రైస్తవ్యం. విడిచిపెట్టనవాడు క్రైస్తుడు కాదు. అదే పరిస్థితి. అయితే నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, వాళ్ళు ఏ విషయాల్లో మంచోళ్ళంటే చెప్పుకోవడం చాలా ఉన్నాయి.
వాళ్ళు ఏ విషయాల్లో చెడ్డోళ్ళు అంటే కూడా తెలుసుకోవడానికి చాలానే విషయాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు మంచోళ్ళు అని అంటున్నానంటే, వాళ్ళు ఎందుకు విధేయులు అని అంటున్నానంటే, పోనీ ఈ మాటనే చెప్పండి, ఇశ్రాయేలు దేవునికి విధేయత చూపారా, విధేయులుగా ఉన్నారా? నేను ఆల్రెడీ చెప్పేశాను, విధేయులు అన్నాను. ఎంత మంచోళ్ళు అంటే 430 సంవత్సరాలు వారిని ఎవరో పట్టించుకోలేదు. వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి చూసి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అసలు ఇశ్రాయేలు అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనేటువంటి పట్టింపు కూడా ఎవరికీ లేదు. 430 సంవత్సరాలు ఏకాకిలిగా మిగిలిపోయారు, ఒంటరిగా మిగిలిపోయారు. అలాంటి సమయంలో ఎవరో వచ్చి, ఇదిగో నన్ను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైన యెహోవా పంపించాడు కాబట్టి మీ అందరితో ఆయనకి పని ఉందంట, మీరు అర్జెంటుగా బయటకు వచ్చేయాలంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ ఒక్క మాటను బట్టి దేవునికి విధేయత చూపించి గుడ్డిగా వచ్చిన వాళ్ళు, అంత మంచి వాళ్ళు. 430 సంవత్సరాల నుంచి ఉన్నారా లేదా అనేటువంటి పట్టింపు లేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఒకరు వచ్చి మాట్లాడితే ఒక్క నిమిషం కూడా ప్రశ్నించకుండా, ఒక్కసారి కూడా ఆలోచన చేయకుండా గుడ్డిగా దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచి దేవుడికి విధేయత చూపించి వెంబడించినంత గొప్ప మంచోళ్ళు. చాలా విశ్వాసం వాళ్ళకి. ఎవరొస్తారు చెప్పండి? ఏంటి, ఎక్కడి నుంచి వచ్చు, ఎవరితో లేక ఉన్నావా లేదని ఎప్పుడున్నా పట్టించుకున్నాడే మీ దేవుడు? ఎప్పుడో అబ్రహాము వాగ్దానాలంటే మేమందరం కూడా, యాకోబు యొక్క వంశాలంట 430 సంవత్సరాల్లో మేము మగ్గిపోయాం, మేము నలిగిపోయాం. ఈరోజు గుర్తొచ్చావా మేము మీ దేవుడికి అనేటువంటి మాట అనలేదు. కానీ నోరు మూసుకొని పల్లెత్త మాట కూడా మాట్లాడకుండా మోసే యొక్క మాటకి విధేయత చూపించి ఉన్న పాటుగా బయలుదేరేటువంటి గొప్ప మంచితనం ఇశ్రాయేలులో ఉంది. ఎవరూ రావు, అసలు ఎవరో కూడా ఆ విధంగా ఉండరని నాకు అనిపిస్తూ ఉంటుంది. ముక్కు ముఖం తెలియనాడు ఎవడో మన ఇంటికి వచ్చి, ఏంటి పలానా వాడు పిలుస్తున్నాడండి అంటే వెళ్ళిపోతావా? ఎవరు వెళ్ళరు. ఒకవేళ ఆయన పాస్టర్ గారైనా సరే, లేదంటే మన ఊరికి సంబంధించిన ఎమ్మెల్యే గారైనా ఎవరో పంపించి ఇంటికి, అమ్మ ఎమ్మెల్యే గారు రమ్మంటున్నారు, లేదంటే ఆ చర్చికి సంబంధించిన పాస్టర్ గారిని మనం రమ్మంటున్నారమ్మా అని అన్నప్పుడు గుడ్డిగా ఎవరన్నా వెళ్ళిపోతావా? ఎవరు వెళ్ళిపోం. అసలు ఎందుకు రమ్మన్నారు, నాతో పనేటి, ఆయన నా ఇంటికి వచ్చేటట్టు అనకుండా ఎవరు ఉండరు. కానీ ఇక్కడ ఇశ్రాయేల్లో మునుపెన్నడూ కూడా చూడనటువంటి, విననటువంటి దేవుని యొక్క మాటకు విధేయత చూపించి వచ్చేసారు బయటికి. అంత విధేయులలో, అంత విశ్వాసులలో, అంత మంచితనం ఇశ్రాయేల్లో ఉంది. చాలా మంచోళ్ళు. ఎంత విధేయత చూపించినటువంటి ఇశ్రాయేలీలే, ఎంతగా విశ్వాసం కలిగి ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీలే ఒకనొక సమయానికి వచ్చేటప్పటికి తప్పు చేశారు. చాలా మంచోళ్ళు, కానీ దేవుడి దృష్టిలో మాత్రం ఒకసారి తప్పిపోయారు. ఒకవేళ అలాంటి అనుభవం నీలో నాలో ఈరోజు ఒకవేళ కనబడితే నష్టపోవడానికి దగ్గరలో ఉన్నామని అర్థం. నిర్గమాకాండం 14వ అధ్యాయము. కానీ మనం పరిశీలన వస్తే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ మంచితనం, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ విధేయత, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ విశ్వాసం వీళ్ళల్లో ఈ సమయంలో కనబడదు. అక్కడ తప్పిపోయారు. మంచోళ్ళే, దేవుని చూడలేదు, దేవుడు మాట వినలేదు, దేవుడు ఎవరో కూడా తెలియదు. కానీ ఎవరో ఒక వ్యక్తి వచ్చి దేవుడు పిలుస్తున్నాడు మీరంటే వచ్చేసారు. నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఫోరా ముందు ధైర్యంగా తలెత్తుకుని బయటకు వచ్చారు. దేనికే భయపడలేదు, దర్జాగా బయటకు వచ్చారు. కానీ ఎంత విధేయత చూపించిన వారు, ఎంత మంచి వాళ్ళే ఒకానొక సమయానికి దేవునికి వ్యతిరేకులైపోయారు. ఆ విధంగా ఉంటే మాత్రం నష్టపోతాం, మనం చాలా నష్టపోతాం. ఏ విషయంలో తప్పిపోయారంటే నిర్గమాకాండము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంది, త్వరగా చదవండి. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యం ముందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటే మేలు అని ఏం చేశారంటే చెప్పారు. చాలా క్లియర్గా
రాయబడింది అక్కడ, మా జోలికి ఇంకా రావద్దు మోసే, అయిపోయింది ఏదో అయిపోయిందయ్యా బాబు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, మాకేదో తెలిసి తెలియనటువంటి ఆలోచన చేసి నేను వెంబడించేస్తాం గుడ్డిగా, ఎందుకు వచ్చింది బాబాయ్ వదిలే, మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం, ఐగుప్తులోకి వెళ్ళిపోతాం, మేము వచ్చి చాలా పెద్ద తప్పు చేస్తాం, అనవసరంగా నీ మాట అనే దేవుని యొక్క మాటకి మేము గౌరవించి ఈరోజు చాలా భయంకరమైన నష్టాన్ని అనుభవిస్తున్నాం. మోసే జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక్కడితో ఇంక అన్ని కూడా ఆపేసుకుందాం, నువ్వు నీ దారిలో వెళ్ళిపో, నేను మాత్రం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పి మోసేతో అన్నటువంటి ఈ ప్రజలే ఒకప్పుడు పద మోసే అన్న వాళ్ళే, ఫరోని ఎదిరించి బయటకు వచ్చిన వాళ్ళే, ఫరో ఎదుట తలెత్తుకుని నడిచినటువంటి వ్యక్తులే ఒకానొక సమయంలో చూపించినటువంటి ఆ విశ్వాసం ఒక సమయానికి వచ్చేటప్పటికి ఏం చేయబడలేదు చెప్పండి, కనబడలేదు. మా జోలికి రావద్దన్నారండి, ఎంత క్లియర్గా మాట రాయబడిందో చూడండి. అసలే రావద్దు మా దగ్గర కూడా రాదు, నువ్వు దగ్గరికి వచ్చావంటే మేము ఏదైనా చేసుకొని చచ్చిపోతాం అన్నది. అంతలా అయిపోయారు, అంత దౌర్భాగ్యులుగా మారిపోయారు, అంత అవిధేయులుగా మారిపోయారు, అంత అవిశ్వాసంలో కూరుకుపోయారు. ఒకప్పుడు చాలా దేవుడు సంతోషించుంటాడు, 430 సంవత్సరాలు నా ముఖాన్ని వీళ్ళ నుంచి చాటు చేసినప్పటికీ కూడా, కనీసం వీళ్ళతో మాట్లాడడం అనేటువంటిది కూడా జరగనప్పటికీ కూడా, ఎలా ఉన్నారా అనేటువంటి పట్టింపు లేనప్పటికీ కూడా నా మీద ఎంత విశ్వాసం ఎంత నమ్మకం ఉంచి నా బిడ్డలో నా యొక్క సావుకు నా మాటను గౌరవించి వచ్చేసారా కదా అనే సంతోషం దేవుడు కలిగి ఉండుంటాడో. కానీ అదే దేవుడు ఎవరిని బట్టి అయితే సంతోషించాడో అదే దేవుడు మళ్ళీ అదే ప్రజలను బట్టి దుఃఖపడి కూడా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళన్న మాట చిన్న చతిక మాట కాదు, మా జోలికి చెప్పండి రావద్దు. ఉంటారు కదా కొంతమంది అలాగే ఉంటారు, మా జోలికి రాకండి, మేము పడుతున్నాం, మా గురించి మీకు ఎందుకండి, మేము అనుకుంటున్నాం కదా, మేమే జరిగించుకున్నాం కదా, మేము చేసుకుంటున్నాం కదా, అన్నిటిలోకి మీరు వచ్చేసి ఇబ్బంది పెట్టేస్తున్నట్టుగా కొంతమంది కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదే వ్యక్తులు ఒకనొక సమయంలో దేవుడికి విధేయత చూపించిన వాళ్ళే, ఇదే వ్యక్తులు దేవుడి యొక్క సహాయము దేవుడి యొక్క చిత్తం తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ గౌరవం తర్వాత రోజుల్లో ఏమైపోయిందన్నమాట చెప్పండి, కనబడదు. ఎందుకు మా విషయాల్లో మీకెందుకు, మా కుటుంబ విషయాల్లో మీకెందుకు, మా జోలికి మీకెందుకు అని అంటున్నావు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నువ్వు దేవుని మీద ఖచ్చితంగా అపనమ్మకం కలిగి ఉన్నావు, అవిశ్వాసము కలిగి నువ్వు నడుచుకుంటున్నామని చెప్పి ఎంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదని అంటాను. కానీ దేవుడు తర్వాత క్రమంలో వాళ్ళని కొట్టిన విధానం వేరేగా ఉంది. ఏంటి మనం దేవుణ్ణి తెలుసుకున్నావా, లేదంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళావా, దేవుడు మనల్ని పిలుచుకున్నాడని ఉందా బైబిల్ గ్రంథంలో? మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. దేవుడు ఒకప్పుడు మనల్ని పిలుచుకున్నప్పుడు ఉన్నటువంటి విశ్వాసం, ఆ ప్రేమ, ఆ గౌరవం కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు పాడైపోతూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా ఉంటే మా జోలికి రావద్దు అనడానికి ఇవ్వడం దేవుడు అనలేదు, కానీ ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొట్టాడు. వస్తాడు దేవుడు. ఒక్కసారి పిలుచుకున్న తర్వాత నీ వ్యక్తిగత విషయమైనా నీ కుటుంబ విషయంలో అయినా సరే రాగలిగేటువంటి వచ్చే అధికారం ఆయనకే ఉంది. మోషేకి దేవుడు అలాగే ఇచ్చాడో దేవుని యొక్క సేవకును కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆ వ్యక్తిని ఆత్మకు లెక్క అప్పచెప్పవలసిన అవసరం ఉంది కనుక, ఆ వ్యక్తిని ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడు కనుక నీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన అవసరత ఆ సేవకుడు కలిగి ఉన్నాడు కనుక ఖచ్చితంగా రావాలి. ఒకవేళ నువ్వు కనబడకుండా వినబడకుండా ఎవరికి చూపించకుండా ఒకవేళ నీ మనసులో నువ్వు అనుకున్నా నువ్వు దేవుని దృష్టిలో చాలా భయంకరమైన పాపం చేశావు, చాలా భయంకరమైనటువంటి నష్టం వచ్చేస్తుంది. కాదంటారా? ఎంత అద్భుతమైన విశ్వాసం చూపారండి ఈ ఇశ్రాయేలీయులు, ఎంతగా దేవుని మీద నమ్మకం చూపారు, ఎంత అద్భుతమైనటువంటి మంచితనం కలిగి ఉన్నారు. కానీ ఒక సమయానికి వచ్చేటప్పుడు రావద్దు మోసే, మా బతుకేదో మేము బతుకుతాం, మమ్మల్ని లేరా బాబు, మా గురించి మీకెందుకురా, మేమేమైనా పడుతున్నాం కదా, నీకెందుకేంటి బాధ్యత దేవుడు ఇచ్చాడు, ఆ దేవుడి బాధ్యత అది. నువ్వు రక్షణలో లేకముందు నువ్వు ఎలాగొన్నా పర్లేదు, నువ్వు దేవుని ఎరగకముందు ఎలాగొన్నా పర్లేదు, కానీ దేవుడి మాటను నమ్మి ఒక్కసారి ఆయన కోసం అడిగేశావు కదా, నీ పూర్తి బాధ్యత
ఆయనదే, ఆయనదే. రావద్దంటే రాడు, తర్వాత రమ్మన్నా అసలు రాడు. రావద్దంటే రాడు. ఇంటర్వ్యూ అవుతాడా దేవుడు? ఇంటర్వ్యూ అవుతాడా? సౌలు దగ్గరికి మళ్ళీ వచ్చాడా తప్పు చేసిన తర్వాత? సౌలు దగ్గరికి సమూయేలు వస్త్రపు చెంగు తెగిపోయింది కదా, చిరిగిపోయింది కదా, మళ్ళీ దేవుడు సౌలు దగ్గరికి ఎవరినైనా పంపించాడా? సౌలుతో మాట్లాడించడానికి దేవుడు ఎప్పుడన్నా ప్రయత్నించాడా? సంసోను తప్పు చేశాడు, చెయ్యొద్దు అన్న పని చేశాడు. మళ్ళీ దేవుడు వచ్చి ఈయన చేశాడా? మాట్లాడాడు, అది చేయి ఇది చేయని మాట్లాడ్డావు. నువ్వు రావద్దు అంటే ఆయన రాడు, ఆయన రాడు. అనండి పోను. అలాగే ఎవరన్నా ఉంటే మా బతుకేది మేము బతుకుతున్నాం, మా జీవితంలో మేము కొనసాగిస్తున్నాం, మా జోలికి రావద్దు ప్రభా అన్నారు ఇంక మళ్ళీ కానీ వస్తున్నా చెప్తే నేను కొట్టుకుంటాను. ఉంటారు కొంతమంది క్రైస్తవ విశ్వాసులు, ఒకప్పుడున్న విశ్వాసం తర్వాత ఏం చేయబడదో తోలు తీసేస్తాడు, అందులో సందేహం లేదు. తోలు తీసేస్తాడు, నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. చాలా విశ్వాసం ఉంటుంది ఇశ్రాయేల్లో కొంతమందికి, చాలా అద్భుతమైన విశ్వాసం. కానీ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను చూడండి. అనుకూలతలో విశ్వాసం ఉంచడం గొప్పతనం కాదు. అన్నీ అనుకునేవి అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండడం, దేవుడి మీద ప్రేమ కలిగి ఉండడం, ఇది గొప్పతనం కాదు. అనుకూలతలో కాదు విశ్వాసం కనబడవలసింది, ప్రతికూలతలో కనబడాలి. అనుకున్నది ఏది కూడా జరగట్లేదు చూడు, అప్పుడు కనబడాలి విశ్వాసం. అనుకున్నది సాధించాలనుకున్నది ఏది కూడా జరిగే పరిస్థితులు కనబడట్లేదు చూడు, అప్పుడు చూపించాలి విశ్వాసం. అంతేగాని అన్నీ అనుకున్న తర్వాత అన్నీ అనుకున్నది జరుగుతున్నప్పుడు నా దేవుడు గొప్పోడు, నా దేవుడు అంతటోడు, నా దేవుడు నిజమైనడు, అది టూట్ కాదు. అనుకున్నవన్నీ ఫ్లాప్ అయిపోతున్న సమయంలో కూడా అదే విశ్వాసం చూపాలి, ఆ విశ్వాసం చూపాలి. నచ్చలేదు పాపం, వెళ్ళిపోతాం మళ్ళీ వెనక్కి. వీళ్ళు చాలా కష్టంగా ఉంది, మీతో మాకు అవ్వదన్నట్టుగా ఉన్నది. ఇశ్రాయేలు జనాంగం కొంతమంది క్రైస్తవులు ఈ అనుభవంలోనే ఉంటారు. దేవుల్లోకి వచ్చింది వీళ్ళంతటిగానే వస్తారు. దేవుని యొక్క మాటను గౌరవించి, దేవుని యొక్క సేవకుడి యొక్క బోధని స్వీకరించి, దేవుని యొక్క వాక్యానికి లోబడి మేము వస్తామండి, మాకు బాప్తిజం ఇవ్వండి, మాకు రక్షణ ఇవ్వండి, మేము దేవుల్లోకి వచ్చేస్తామని అన్న వ్యక్తులే ఓయ్ బాబు అనవసరంగా వచ్చిన బాబు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం అన్నట్టుగా కూడా మారిపోతుంటారు వాళ్ళు. ఒకప్పుడు వచ్చిన వాళ్ళే, ఒకప్పుడు ఎవరో నేను ప్రలోభపెట్టలేదు, ఒకప్పుడు ఎవరో కూడా బలవంతం చేయలేదు, మా అంతటిగా మేమే దేవుణ్ణి తెలుసుకుందాం, మాకు రక్షణ కావాలని వచ్చిన వాళ్ళే కష్టం అనిపించినట్టుంది, అనవసరంగా వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం మేము చెప్పండి, వెనక్కి వెళ్ళిపోతాం. ఉంటారు కొంతమంది అలాగే. దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ విశ్వాసం, మంచితనం తర్వాత కనబడదు. అంటే అనవసరంగా తీసుకున్నామండి బాబు బాప్తీసం, మేము తీసుకున్నాం కానీ పిల్లలకు కూడా ఇప్పించేసామండి, ఇప్పుడు పెళ్లి చేయడం చాలా కష్టం అయిపోతుందని అనవసరంగా తీసుకున్నామండి, వెనక్కి వెళ్ళిపోతానికేమో వీలు లేకుండా అయిపోయిందండి, ఇప్పుడు బాప్తీసం ఆలోచించకుండా ఇచ్చేసామండి మేము అన్నట్టుగా బాధపడిపోతుంటారు కొంతమంది. వెనక్కి వెళ్ళిపోతే బాగుండు, అనవసరంగా దేవుని తెలుసుకున్నాం, అనవసరంగా బైబిల్ని స్వీకరించాం, అనవసరంగా రక్షణ పొందుకున్నాం, మేము ఐగుప్తులోకి వెళ్ళిపోతాం అన్నట్టుగా వెనకటికి వెళ్ళిపోదాం అనుకున్నట్టుగా ఒకవేళ మీ యొక్క ఆలోచనలు కనబడితే చాలా ఇబ్బంది పడుతుంది. ఉంటారా ఉండరండి కొంతమంది, వాళ్ళంతటా వాళ్ళే దేవుడి మీద మాటని గౌరవించి వచ్చిన వాళ్ళే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఎందుకు వచ్చింది? అనవసరంగా పిల్లలకి బాప్తీసాలు ఇచ్చేసి పెళ్లి పెటాకలు లేకుండా చేసేసానా, ఇటు కొంప తీసాను అనిపిస్తూ ఉంటుందండి. అంటే వచ్చినందుకు నువ్వు ఏం చేయబడుతున్నావు అన్నమాట. చెప్పండి, బాధపడుతున్నావు అనేది అని అర్థం. మోసేతో వచ్చినందుకు బాధపడుతున్నాడు కనుక ఇశ్రాయేలు అంటున్నారు మోసేని ఉద్దేశించి, మా జోలికి రావద్దయ్యా, మా పనిది మేము చేసుకుంటాం, మా బతుకేది మేము బతుకుతాం, వెనక్కి వెళ్ళిపోతాం బాబోయ్, మా జోలికి రావద్దు అంటే బాధపడ్డారనమాట. వచ్చినందుకు బాధపడుతున్నారు. నిజమే, క్రైస్తవ్యాన్ని స్వీకరించినందుకు చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంటే అందరూ కాదు, కొన్నాటిల్లో కొన్నాటిల్లో స్వాతంత్రత ఉంటుంది కొన్ని పరిచర్లో, కానీ స్వేచ్ఛ లేని పరిచర్లు ఉంటాయి. ఇంకా లోకం నుంచి పూర్తిగా తీసుకుని వచ్చేసి దేవుని 4 గోడల మధ్యనే బంధించాలి అనుకునేటువంటి పరిచర్లు కొన్ని ఉంటాయి. అలాంటి పరిచర్లో బాప్తిసం పొందుకున్నందుకు ఏడుస్తూ ఉంటారు కొంతమంది, ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పరిచర్లో సినిమా పాటలు చూడడానికి ఉండదు, సినిమా పాటలు వినడానికి ఉండదు, సినిమాలకు వెళ్ళడానికి ఉండదు. కాబట్టి వాళ్ళు అనుకుంటాను అనవసరంగా బాప్తిసం తీసుకున్నామా,
అనవసరంగా ఈ సంఘంలో తీసుకుందాం, వేరే సంఘంలో తీసుకుంటే ఎంత బాగుందో చెప్తానే ఉన్నారు, వద్దురా బాబు అని అనవసరంగా తీసేసుకున్నానండి. చూడండి, ఒక సినిమా పాట వినడానికి ఉండదు, సినిమా చూడడానికి ఉండదు, ఇలా సంపూర్తి తినేస్తున్నాడు అని చెప్పి నువ్వు బాధపడుతున్నావంటే దేవుడిచ్చే వాగ్దానాన్ని అతి సమీపంలో కోల్పోతున్నావు, పోగొట్టేసుకుంటున్నావు. నేను మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఏదైనా అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించేమో, దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికల్ని నెరవేర్చగలిగేటువంటి ముందు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జరిగించే ముందు నేను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో ఓడిపోతాం. నిజం చెప్తున్నాను, దేవుడు నీకు ఇవ్వాలి అనుకున్నది ఇస్తున్నాడు కదా, ఆ ఇచ్చే ముందు దేవునికి వ్యతిరేక అయిపోయేలా చేస్తుంటాం మనం. ఆయన పరీక్ష పెడతాడు, ఆ సమయంలో వ్యతిరేక అయిపోతాడు. చిన్న కారణం చాలు ఆ వాగ్దానం భంగపరచబడ్డానికి. ఎందుకంటే పరీక్షల్లో ఒక వాగ్దానం దేవుడు చేశాడు, ఆ వాగ్దానాన్ని కొట్టివేశాడు అన్నాడు దేవుడు. కొట్టేశాడు, ఆ వాగ్దానం పనిచేయాలి జీవితంలో. ఇంకా ఏ అని అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటే, ఇవ్వాలి అనుకున్న ముందు వాళ్ళు పెట్టిన పరీక్షలో ఓడిపోయారు. నా మాటకి విధేయత చూపించలేదు, నన్ను కాదని చేశారు కనుక ఆ వాగ్దానం కొట్టేశాను అన్నాడు. ఆ వాగ్దానం ఎవరు కొట్టేశాడో నా డైరీలో కూడా రాసుకున్నాం. పనిచేద వాగ్దానం జీవితంలో జరగదు. ఇంకది పోతే ఎలా వాగ్దానం? మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి, ఎవరికైనా దేవుడు సిద్ధపరిచింది అనుగ్రహించాలి అనుకునే ముందు పరీక్ష ఉంటుంది, భయంకరమైన శ్రమ ఉంటుంది, దేవునికి వ్యతిరేక అయిపోయేటువంటి పరిస్థితులు కనబడతాయి. ఆ సమయంలో కూడా నిలబడతా చూడు, ఆ సమయంలో కూడా దేవుని యొక్క మాటను గౌరవిస్తా చూడు, ఆ సమయంలో కూడా దేవుని యొక్క మనిషిని సన్మానిస్తూ ఉంటా చూడు, అప్పుడు ఇస్తాడు. లేకపోతే ఖచ్చితంగా కోల్పోతాం. అందులో సందేహం లేదు, అందులో సందేహం లేదు. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలనుకున్నా దాని ముందు పరీక్ష ఉంటుందండి. ఆ పరీక్షలో పాస్ అవుతానే ఇస్తాడు. ఆ పరీక్షలో నువ్వు అవిశ్వాసం చూపించిన, ఆ పరీక్షలో ఏదన్నా శ్రమ వచ్చి, ఏదన్నా శోధన వచ్చి తప్పిపోయినా, దేవుడికి దూరం అయిపోయినా, దేవుడు నాకు అవసరం లేదని నువ్వు అనుకున్నా, దేవుడి మీద నువ్వు కోపగించుకునేటువంటి పరిస్థితులు తెచ్చిపెట్టుకున్నా ఆ వాగ్దానం పోయినట్టే, జరగదు. ఇంకా అది ఉత్తిరి చేతరా. తమ్ముడు నువ్వు సైంటిస్ట్ అవ్వాలనుకున్నావు కదా, అనుకుంటే అయిపోతావా? ఎన్ని పరీక్షలు రాయాలి? నువ్వు చిన్నాడు కాదు, ఎన్ని పరీక్షలు రాస్తే నువ్వు అనుకున్న జాబ్ వద్దే? నువ్వు చదివితే పరీక్షలు రాస్తే నీకు జాబ్ వద్దు, సూపర్ జాబ్ వద్దు. ఏ జాబ్ వద్దు నీకు చెప్పు, పర్లేదు. ఏదో మొత్తానికి ఐటీకి సంబంధించింది వస్తుందని తెలుసు, కానీ అది ఎప్పుడు వస్తుంది? ఆ జాబుకు ముందు 100,000,000 పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలన్నీ పాస్ అవుతాయి. లోక సంబంధమైనటువంటి మేలులు ఫలాలు ఆ ఉద్యోగాల్లో నిన్ను పరీక్షలు ఎడితే, దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాలంటే ఇంకెన్ని పరీక్షలు ఉంటాయా? వాగ్దానం చేసేశారు పాస్టర్ గారు, ఇంకేం తిరిగిలేదు అన్నారండి, అయిపోయింది. అంత సీన్ ఏమీ లేదు. ఆ వాగ్దానానికి ముందు 1,00,000 పరీక్షలు ఆడతాడు. ఇశ్రాయేలు కోల్పోయారు, అక్కడే చాలా మంది చచ్చిపోయారు, చాలా మందిని ఎగరగొట్టేశాడు దేవుడు. ఇస్తాడైనా ఖచ్చితంగా ఇస్తాడు. దాని ముందు పరీక్ష లేకుండా సరదాగా ఏమి ఇచ్చాడు? ఇచ్చేతాడంటే ఆయన దేవుడే కాదు, అసలు దేవుడే కాదు. బోల్డ్ అని ఉంటాయి, అన్నిటిలోనే పరీక్షిస్తాడు దేవుడు. నన్ను ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు దేవుడు. అంతరంగాల్ని, హృదయాంతరంగాల్ని పరిశీలించే దేవుడు. క్రియారూపకంగా పరిశీలిస్తూ ఉంటాడు, నీ ప్రవర్తనలో పరిశీలిస్తూ ఉంటాడు, నీ భక్తి పరిశుద్ధతలో పరిశీలిస్తూ ఉంటాడు, నీ నడవడికలో పరిశీలిస్తూ ఉంటాడు, చివరికి నీ ఆలోచనలో కూడా ఆయన పరిశీలన జరిగిస్తూ ఉంటాడు. ఇన్నిటిలో నువ్వు పరీక్షల్లో నువ్వు ఉత్తీర్ణత సాధింతే కరెక్టే, ఇవ్వచ్చే పిల్లకే, వీడికి ఇవ్వచ్చే అని అప్పుడు ఎత్తాడు. అంతేగాని ఇవ్వాలనుకున్నది ఎప్పుడు ఇచ్చాడు. ఇశ్రాయేలుకి వాగ్దాన భూమిని ఇవ్వాలనుకున్నాడా? పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఇత్తన్నాడా? ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? అబిదేలుకి ఇచ్చాడా? మాట తప్పిపోయిన వాళ్ళకి ఇచ్చారా? దేవుడికి దూరం అయిపోయినకి ఇచ్చాడా? వాళ్ళు ఏం చేశాడు దేవుడు? అరణ్యములోనే నిలబడిన వాళ్ళకి ఇస్తాడు. అందరికీ వాగ్దానం చేశాడు, కానీ వాగ్దానం అందరూ పొందుకోలేదు. నిలబడ్డారు చూడు, జాగ్రత్తగా మోసుకున్నారు చూడు. దేవుణ్ణి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వదిలిపెట్టకుండా తన సన్నిధిలో నిలబడిపోయారు చూడు.
వాళ్ళకే వాగ్దాన భూములు ఇచ్చాడు. కానీ మధ్యలో తిరగబడిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో దేవుడి మీద కోపగించుకున్న వాళ్ళు ఉన్నారు, మధ్యలో ఇలాగా మా జోలికి రావద్దు, మేము ఐగుప్తులకే పోతాం, మీతో నాకు అవదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళలేదు. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ జరిగింతాడు. కానీ జరిగించగలిగేటువంటి స్థితిలో ఆయనన్నా పొందుకునే స్థితిలో మనం ఉండాలి. క్లియర్ అండి, నాకు క్లియర్ డైరీలో ఉంటుంది. ఇప్పటికీ నేను ఆ వాగ్దానాన్ని కొట్టేశాను అన్నాడు. పోయింది ఆ వాగ్దానం. పేర్లే చెప్పి ఇబ్బంది పెట్టడం అన్నీ అనవసరం, కానీ కొట్టేశానండి. ఎప్పుడో అప్పుడు కదా, ఎన్నో నెలల క్రితం జరగదు. పైగా వేరే అన్నీ కూడా అనవసరం. ఈరోజు ఇశ్రాయేలులో ఉన్నావా? దేవుల్లోకి వచ్చిన తర్వాత అనవసరంగా దేవుని తెలుసుకున్నానని బాధపడుతున్నావా? అనవసరంగా బాప్తీసం పొందుకున్నానని బాధపడుతున్నావా? అనవసరంగా ఈ చర్చిలోకి నేను వచ్చానో, లేకపోతే ఎంత స్వేచ్ఛ ఉండునో, ఎంత స్వాతంత్రత ఉండునో, ఈరోజు సినిమా పాట లేకుండా పోయింది, సినిమా చూడడానికి లేకుండా పోయింది, ఏమీ లేకుండా పోయింది. ఇంత క్రమమైనటువంటి పరిచయలోకి వచ్చి తప్పు చేసేనా, మా జోలికి రావద్దు, అనవసరంగా వచ్చాను అనేటువంటి భావన నీలో కనబడిందంటే నువ్వు పోగొట్టేసుకున్నావు అన్నమాట. ఇంక అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేనే లేదు. చాలామంది తల్లిదండ్రులు చేసే దరిద్రం తప్పండి. బాప్తీసం పొందుకున్న పిల్లల్ని బట్టి పెళ్ళి అవ్వట్లేదని చెప్పి అనవసరంగా బాప్తీసం ఇప్పించున్నావా అని అనుకుంటారు. ఆ ఒక్క ఆలోచన చాలు పరీక్షలో ఓడిపోవడానికి. క్రియలు అక్కర్లేదు, మాటలు అక్కర్లేదు, చేతలు అక్కర్లేదు, మనస్సులో అనుకున్నా చూడు, దానికే ఫ్లాప్ అయిపోయింది, పోయింది అది. ఇప్పుడు మోషే వ్యభిచరింపవద్దు అన్నాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వ్యభిచరించే ఆలోచనే పాపం అన్నాడా? మోహపు చూపే పాపం. వ్యభిచారం చేస్తే పాపం అన్నాడా? పాత నిబంధన సంబంధించిన భక్తులు అదృష్టవంతులు. మనం చాలా కఠినమైనటువంటి గ్రంథంలో వెళ్తున్నాం, కాలంలో వెళ్తున్నాం, కొత్త నిబంధన కాలం. ఆలోచనే దేవుడి యొక్క చిత్తాన్ని భంగపరుస్తుందేమో, ఆలోచనే దేవుడి యొక్క వాగ్దానాన్ని పాడు చేసేస్తుందేమో. అస్సలా సమస్యలే. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నా రెక్కల చాటున భద్రపరుస్తానన్న దేవుడే, నేను ఉన్నంతకాలం మీకు ఏ లోటు లేదన్న దేవుడే, మీ కొరకు పోరాడతానన్న దేవుడే ఒకనొక సమయంలో మరణానికి అప్పచెప్పేశారు ఆ ప్రజల్ని. అంటే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడారు, దేవుని యొక్క సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ మాట పైకియే కాదు, హృదయాంతరంగంలో వచ్చిన దేవుడి దృష్టిలో ఏం చేసావు? తప్పు చేసావు. ఇశ్రాయేలు లాంటి అనుభవాల్లో ఉండకండి. ఎలాంటి ఆలోచన, ఎలాంటి ఆసక్తితో అయితే దేవునిలోకి అడుగు వేసావో, మళ్ళీ తిరిగి ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు కూడా అదే అత్యాసక్తి కలిగి దేవుల్లో నువ్వు వెళ్ళాలి తప్ప, అనవసరంగా బాప్తీసం పొందుకున్నాం, అనవసరంగా దేవుని తెలుసుకున్నాం, శ్రమలు ఎక్కువైపోయినాయి, శోధనలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, చాలా ఇబ్బందులు పడతా ఉన్నాను, అయ్యో అనవసరంగానా అని ఆలోచన వచ్చిందా, ఇబ్బంది పడతాం. ఇశ్రాయేలు చేసిన తప్పు మళ్ళీ మీరు ఏం చేయకండి, పొరపాటున కూడా చేయకండి. ఒకప్పుడున్న విశ్వాసం మళ్ళీ తర్వాత రోజుల్లో వాళ్ళ జీవితంలో ఏం కనబడిపోతుంది? కనబడలేకుండా పోయింది. అన్నీ అనుకున్నప్పుడు కాదండి విశ్వాసం. ఏ బాగోలేనప్పుడు దేవుడు చేస్తాడు, అది విశ్వాసం. అంతేగాని అన్నీ బాగున్నాయని చెప్పి నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు ఉన్న దేవుడు, నా దేవుడు నిజమైన దేవుడు, అన్నీ పోయిన తర్వాత కూడా యోబు చూడండి, నా దేవుడు నిజ దేవుడు, అప్పుడు అనాలి. అంతేగాని అనుకున్నా అన్నీ వచ్చేసినప్పుడు, అనుకున్నట్టుగా అన్నీ జరిగిపోయినప్పుడు నా దేవుడు సూపర్ అండి, నా దేవుడు అదండి, బెబ్బే బాగోలేనప్పుడు అనాలి. అంటారా? కొంతమంది అనరా? చాలామంది బాగున్నాని చెప్పి ఓ దేవుడు 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 అంటారు. బాగోలేదనుకో, ప్రభువా నాకేందుకయ్యే నీ కష్టాల్లో, నాకేందుకు ప్రభు ఎన్ని సమస్యలు, నాకేందుకు ప్రభు ఎన్ని శ్రమలు, అందరూ బాగానే ఉన్నారు కదా నాయన, ఇంత ప్రార్థన చేస్తున్నందుకు, ఇంత భక్తి చేస్తున్నందుకు ఇలాంటి శిక్ష నాయన అన్నట్టుగా దేవుని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది కాబట్టి నాకేందుకు ప్రభు శ్రమ అంటున్నావు, మరి నువ్వు అనుకున్నాయి అన్నీ కూడా జరిగించినప్పుడు నన్నే ఎందుకు ఎంత ప్రేమిస్తున్నావు నాయన అని ఎందుకు అడగలేదు? శ్రమ వచ్చినప్పుడు అడుగుతున్నా కదా, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ప్రభువా నాకే శ్రమ ఎందుకు, నాకే కష్టం ఎందుకు అని అడుగుతున్నటువంటి నీవు అన్నీ బాగున్నప్పుడు, అడిగినన్నీ కూడా దేవుడు ఇచ్చినప్పుడు నాకే ఎందుకు ఇస్తున్నావు నాయన, నన్నే ఎందుకు ఎంత ప్రేమిస్తున్నావు నాయన అని ఎప్పుడన్నా అడిగావా? అది నీ బుద్ధి. నేను అంటాను,
శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు అన్న దేవుని, కష్టమో సమస్య వచ్చినప్పుడు దేవుడిని ఎప్పుడు ప్రశ్నించను. కానీ ఏదన్నా అనుకున్న దేవుడు ఇచ్చాడు అనుకోండి, అడిగింది దేవుడు అందించాడు అనుకోండి, ప్రభువా ఎందుకయ్యా ఎంతగా ప్రేమిస్తున్నావు అడుగుతాను నేను. అడిగినది కాదనకుండా ఎందుకు ఇస్తున్నావు నాయన, నాలో ఏం కనబడింది నాయన నేను అడుగుతాను. నిజం చెప్తున్నాను, బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. నేను అడిగింది ఇవ్వలేనప్పుడు ఏమీ అన్నాం, కానీ నిన్ను అడిగింది ఇస్తాడు చూడు, అప్పుడు అడుగుతాను ఎందుకు నాకు ఇచ్చావు, నేను ఎందుకు అంత నీకు నీ దృష్టిలో అంత ప్రియున్నాయి అన్నాను, నన్ను ఎందుకు ఎంతగా ప్రేమిస్తున్నావు, అడిగింది కాదనకుండా ఎందుకు ఇస్తున్నావు, ఏ యోగ్యత ఉంది నేను అడుగుతాను. బైబిల్ పట్టుకుని మళ్ళీ చెప్తాను మాట. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు నాకే ఏంటి ప్రభువా కాదు, అన్నీ బాగుంటాయి చూడు, అప్పుడు కూడా అనాలి నన్నే ఎందుకు దీవించావు, నన్నే ఎందుకు ప్రేమించావు, నాకే ఎందుకు ఎత్తనావు, అప్పుడు నీ భక్తి కనబడుతుంది. అప్పుడు కనబడుతుంది భక్తి. అంతేగాని ఓ ఏడుపులు బాబా బాగున్నప్పుడు ఎప్పుడైనా ఏడుసావని మాకం ప్రభువా ఎందుకయ్యా అని అలాంటి అయోగ్యురాలని ఎందుకున్నానైనా, ఇలాంటి దీనదరిద్రుడిని ఎందుకున్నానైనా, నన్ను ఎందుకెంత ప్రేమించాను నేను. ఎప్పుడన్నా అనుకున్నాయి సంపాదించినప్పుడు వచ్చినప్పుడు ఏదన్నా అనుకున్నాయి జరిగినప్పుడు ఎప్పుడన్నా అన్న కష్టం వస్తే సమస్య వస్తే నాకేందుకు ప్రభు ఇన్ని కష్టాలు, నాకేందుకు ప్రభు ఈ సమస్యలు, అసలు ఉండకూడదు. ఇశ్రాయేల్లో నాకు నచ్చనటువంటి ఒక సందర్భం, ఒక లక్షణం ఇది. ఒకప్పుడున్న విశ్వాసం తర్వాత మళ్ళీ వాళ్ళకి కనబడి చాలా ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. ఇశ్రాయేల్లో మరొకటి నాకు అసలు నచ్చలేదండి. ఏంటో చెప్పమంటారా, వీళ్ళు అడిగినది దేవుడు ఇచ్చినప్పుడు పాటలు పాడారు, వీళ్ళు అనుకున్నది దేవుడు అందించినప్పుడు స్తుతించారు, ఆనందించారు, సంతోషించారు. దేవుడిని ఇంక అంగరంగ వైభవంలాగా ఎత్తిపాడేశారు, ఇంకెక్కడో పెట్టేశారు ఇక్కడ దేవుడిని. కష్టం వచ్చిన వెంటనే మళ్ళీ అలా అన్నమాటలు సార్ తిట్టుకున్నారు. మీరు నిర్గమాకాండం ఇంటికి వెళ్ళిన తర్వాత 15వ అధ్యాయం చదువుకుంటే దేవుడు ఎర్ర సముద్రం దాటించిన తర్వాత హృదయాంతరంగాల్లో నుంచి వచ్చిన ఆత్మ ఆనందాన్ని బట్టి పాటలు పాడతారు. నీ వంటి వాడు ఇంకెవరో లేరయ్యా, నువ్వు అద్వితీయుడివయ్యా, నువ్వు సర్వోన్నతుడివి, సర్వశక్తిమంతుడివి, సముద్రమును సైతం పాయలు చేసినటువంటి ఏకదేవుడి గొప్ప దేవుడు అని పాటలు పాడిన వాళ్ళే 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఎందుకు వచ్చిన దేవుడురా నువ్వు, అక్కడ ఉంటే హ్యాపీగా ముక్క గిక్క అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేకుండా పోయిందే. నిజం 15వ అధ్యాయం అసలు జస్ట్ మీరు అలా జస్ట్ అలా కవర్ చేయండి, పాటదంతా దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ గొప్ప దేవా అని పాట పాడిన వారే 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి చిన్న పరీక్ష పెట్టాడు దేవుడు. ఏం చేస్తారు, ఏమంటారా, అసలు వీళ్ళు ఫీలింగ్ ఏమై ఉందా అని చెప్పి కొంతసేపు వాళ్ళు అనుకున్న ఆహారాన్ని ఇవ్వలేదు. వెంటనే అన్నారండి, అక్కడ ఉంటే మేము ఎలా ఉందో శుభ్రంగా ముక్క కిక్క అంతా తిందు, ఇక్కడ దోసకాయలు ఉల్లిపాయలు తింటాం ఏట్రా, మా కారం ఏట్రా బాబు, అక్కడే చచ్చిపోయి అక్కడే సమాధి అయిపోతే అంత బాగున్నాం. చిన్న పరీక్ష. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇంకొక మాట చెప్పాను, దేవుడు ఏదైనా ఇవ్వాలి అని అనుకునే ముందు పరీక్ష పెడతాడు, దేవుడు ఇచ్చిన తర్వాత కూడా పరీక్ష పెడతాడు. ఇవ్వాలి అనుకునే ముందు పరీక్ష ఉంటుంది, ఇచ్చిన తర్వాత కూడా పరీక్ష ఉంటుంది. ఇచ్చిన తర్వాత పరీక్షలో ఓడిపోయారు. కావాలంటే చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 15వ అధ్యాయం అంతా కూడా పాట, అందులో 2 మాటలు చదువుతాను. నీ వంటి వాడెవడో, నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసను, నీ విమోచించి నీ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధాలముకు నడిపించితివి, జనములు విని దిగులు పడును. ఇలాగా దేవుని గణపరుస్తూ అనేక మాటలు పాటల రూపకంగా ఈ 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు పాటలు పాడారు. కానీ 16వ అధ్యాయానికి వచ్చే సమయానికి అదే ప్రజలు దేవుని తిట్టుకుంటారు. ఎక్కడ చెప్తాను చూడండి, 16 1, 2, 3 వచనాలు చదవండి. తరువాత ఇశ్రాయేలు సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సేనాయికిని మధ్యనున్న సీను అరణ్యములకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు మోసే అహరోనుల మీద ఏం చేశారంట, సనిగేను. ఇశ్రాయేలు మేము మాంసము వండుకుని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా
చేతి వలన ఎలా చావకపోతుంది, ఈ సర్వ సమాజమును ఆకల చేత చంపుటకి అరణ్యములోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకుని వచ్చితురని వారితోననగా యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం మీ కొరకు ఆహారం కురిపించదును. తింటారో, తిన్న తర్వాత మళ్ళీ పేరాడతారు. ఈసారి దేవుడు కూడేస్తాడు. తర్వాత జరిగిందంతా 15వ అధ్యాయం అంతా దేవుని స్తుతింతారండి. 15వ అధ్యాయం అంతా కూడా దేవుని కనపరుస్తారు. ఏకంగా పాట పాడతారు. పాట ఉంటారు అలాంటి క్రైస్తవులు. అనుకున్నప్పుడు ఉంటాయండి పాటలు. అనుకున్నవన్నీ జరిగినప్పుడు చెప్పకుండానే పాటలు పాడతారు వాళ్ళు. చెప్పకుండానే సాక్ష్యం, చెప్పకుండానే కూడుకులు, ఇంకెవరో చెప్పకుండానే ఓ స్తుతి. ఇంక మామూలుగా ఉండదా భక్తి? ఒక్కసారి కొంచెం దేవుడు చెయ్య వెనక్కి తీస్తే వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి. 15 అది ఎన్ని పాటలు పాడేశారండి? ఎన్ని పాటలండి? సత్సర్మని చదివేసుకున్నా చాలా టైం పడద్ది. ఇక అప్పుడు 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాని గూర్చి ఏం పాడారట? కీర్తన పాడారు. 15వ అధ్యాయం అంతా కీర్తన. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించును, గుర్రమును దాన్న రౌతును ఆయన సముద్రంలో పడదోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నా రక్షణ ఆయనే, ఆయన నా దేవుడు, ఆయనకు వర్ణించదును, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించదును. వర్ణింతాను, స్తుతింతాను. ఇంక మామూలుగా లేదా డప్పు? ఏం డప్పు కొట్టారండి బాబు? ఎవరికి అంటలేడా? నీ గొప్పడా బాబా? అదే గుర్రాలు సముద్రంలో వేసావే, నా పితరుల దేవుడు గొప్పడా అన్నవాడే ఇక్కడికి వచ్చిన తర్వాత మోషే మీద, దేవుడి మీద ఏం చేశారంట? సనిగారంట. ఏ ఐగుప్తులో సమాధులు లేవా? శుభ్రంగా కొండ దగ్గర కూర్చొని తినేవాళ్ళు. ఒకవేళ ఈ దేవుడు చంపేవనుకుంటే హ్యాపీగా తింటున్నప్పుడే చంపే చూస్తుంది కదరా బాబు. ఎంత ఆకలితో గురి చేసి, ఎంత కఠోరమైన ఇబ్బంది పెట్టి, ఇంకా ఆకలి తప్పులతో ఉంచేసి నచ్చింది తినకుండా ఇలాంటి స్థితిలో తీసేస్తాను అంటే తింటున్నప్పుడే హ్యాపీగా, బాగున్నప్పుడే తీసేయచ్చు కదా అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించావో, దేవుణ్ణి ఎప్పుడైతే కనపరిచావో, దేవుణ్ణి ఎప్పుడైతే అధికమైన రీతిలో ఆరాధించావో, నీ జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి వెంటనే పరీక్ష ఉంటుంది. వెంటనే చీలాగి వెనక్కి తీసేసుకుంటాడు. అప్పుడు వరకు ఉంచిన చెయ్యిని బట్టి నువ్వు దేవుని కనపరిచావు, స్తుతించావు, సూపర్ ప్రభువు, అది ప్రభువు అన్నావు. ఒక్కసారి ఇలా చెయ్యి పక్క తిత్తడంతే నీ నిజ స్వరూపం భయపడిపోతుంది. అంత చేశాడా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా? వాళ్ళకి మాంసాన్ని ఎట్లాడు దేవుడు? ఫుడ్ని సప్లై చేయలేడు? చేయగలలేడా? మహాసముద్రమునే పాయలుగా చేసిన దేవుడికి ఫుడ్ పెట్టలేడా? పెట్టగలడు కానీ పెట్టలేదు, పరీక్ష అది. ఇవ్వగలడు కానీ ఇవ్వడు, పరీక్ష అది. ఇచ్చేయగలడు నువ్వు అడిగినట్టుగా, కానీ ఇవ్వడు. నువ్వేమంటావా? నీ అంతరంగ భావన ఏంటి, నీ మనసులో పుట్టేటువంటి ఆలోచన ఏంటి, అది అంటాడు. అదే అంటాడు. నువ్వు ఆయన్ని బట్టి స్తుతించినప్పుడు, నువ్వు ఆయన చేసిన కార్యాలను బట్టి గణపరిచినప్పుడు, ఆరాధించినప్పుడు, సంతోషించినప్పుడు, చేసిన దానికంటే కూడా ఒక్కసారి ఆయన చెయ్యి పక్కకి తప్పించినప్పుడు నువ్వు మాట్లాడే, నువ్వు ఆలోచించే విధానాన్ని ఎక్కువ వింటాడు ఆయన. దాన్ని ఎక్కువ చూస్తాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోడు. ఇచ్చినట్టే ఎత్తాడో మళ్ళీ ఇబ్బంది పెడతాడు. అప్పుడు నిలబడాలి. ఇచ్చినట్టు ఎత్తాడు, సూపర్ సొంత చెప్తాం, ఇంకా అయ్యి బాబా సూపర్ ఇంకా అది ఇదని వెంటనే కొడతాడు. ఏదో కొంచెం లేటుగా కొడతాడు. అప్పుడు నిలబడాలి. అప్పుడు దొరకకూడదు. దొరికేసామంటే అయిపోయాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావా నాయనా, పితరుల దేవా, నువ్వు గొప్పోడు అయ్యా అంటే దేవుడు అనలేదు. వెళ్ళండి, మీకు అన్నీ అనుకున్నట్టుగా జరిగిందని చెప్పి ఎవడన్నా అంటాడు రా, మీరు ఏటో చూపించినా అని చెప్పి ఫుడ్ ఇవ్వలేదు అంతే. మొత్తం వచ్చేసింది బయటకు, ఒరిజినల్ క్యారెక్టర్ అంతానే. ఇదిరా మీ క్యారెక్టర్ రే. 17వ అధ్యాయం అంత పాట పాడేసి 16వ అధ్యాయంకి వచ్చి అక్కడ చంపేత్త బాగుంది కదా యెహోవా దేవుడు అంటారా? మీ ఎదవే కష్టాలు నా దగ్గర చేయకండి అని ఉంటాడు దేవుడు. కొంతమంది దొంగ భక్తి యాక్టర్లు, పెద్ద యాక్టర్లు దేవుడి ముందు యాక్ట్ చేస్తారండి. ఎవరడనే దేవుడి ముందు యాక్ట్ చేయగలవా? ఏ యాక్షన్ చేస్తారా బాబు? ఏం యాక్షన్ రా బాబు? కళ్ళని నీళ్ళు అటు దేవుడు అనుకుంటాడు,
నీ యాక్షన్ తాగలయ్యా. ఇస్రాయేల్ కంటే పెద్ద యాక్టర్లో ఉన్నావు బాబు నువ్వు. అంత సీన్లే కానీ నువ్వేంటో నాకు తెలుసులే, వెళ్ళు ఆ టైప్ ఉంటుంది. ఇక కన్నీటికి పడిపోయే దేవుడు కాదు, దొంగ ప్రార్థనలు పడిపోయే దేవుడు కాదు, యాక్షన్లకు పడిపోయే దేవుడు అస్సలు కాదు, అస్సలు కాదు. యాక్షన్లు చేయకండి, దేవుడి దగ్గర యాక్షన్లు చేయకండి. 15 అధ్యాయంలో యాక్షన్ చేశారా? ఆత్మతో ఆరాధించారా? చెప్పండి. అందరూ అలా ఉండకపోవచ్చు, కొందరు ఉంటారులే నిజంగానే గొప్ప దేవుడిని ఆరాధించడంలో కూడా ఉంటారు. వెంటనే పడద్ది, మళ్ళీ లేట్ కూడా ఉండదు, అస్సలు లేట్ ఉండదు. ఇవన్నీ చూసేసి ఉన్నాను 7 సంవత్సరాల్లో, చాలా చూసేసాను. ఆయన ఏటో 90% అర్థం చేసుకున్నాను ఈ రోజుకి. నేను అస్సలు పల్లెత్తి మాట అన్నాను దేవుణ్ణి ఈ రోజుకి కూడా. నేను ఒక రోజు ఒక మాట అన్నాను, అప్పటికే ఆ పరిపక్వత వస్తుంది నాకు. పాప చచ్చిపోయినప్పుడు నేను ఒక మాట అన్నా, ఎంతమంది గుర్తుందో? దేవుని అన్నాక ఎవరో సరిపోం, నేను సరైనను కాబట్టి తీసి పడేశాడు. ఆ రోజుల్లోనే వచ్చింది ఆ పరిపక్వత. అన్ని లెసన్స్, అన్ని పరీక్షలు, ఆయన స్వారూప్యాన్ని, ఆయన హృదయాన్ని అంతగా అర్థం చేసుకునే రీతిలో దేవుడు నిలబెట్టాడు. అంతలా చదివాను, 90%, ఇంకో 10% నేర్చుకోవాలి. అంతగా చదివినాడు దేవుడిని. నేను అందుకే ఇప్పుడు మాట అంటూ ఉంటాను, ప్రపంచంలో ఏ ఒక్కరున్న అర్థం చేసుకున్నా పర్లేదు, అర్థం చేసుకోకపోయినా పర్లేదు, దేవుడు నన్ను అర్థం చేసుకుంటారు. ఏడు నా దేవుడు నాకు తెలుసు. ఇదే అంటాను ఇప్పుడు చాలాసార్లు. ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోకపోయినా, నా ఇంటి వాళ్ళు అర్థం చేసుకోకపోయినా, నా సంఘస్థులు అర్థం చేసుకోకపోయినా, నా శ్రేయాభిలాషులు అర్థం చేసుకోకపోయినా, నాన్న వాళ్ళు అర్థం చేసుకోకపోయినా, నా దేవుడు అర్థం చేసుకుంటాడు. నేనేంటో నా దేవుడు తెలుసు. అంత క్లియర్గా ఉన్నాను నేను. దేవుని అర్థం చేసుకుంటే కష్టకాలంలో ఆయనకి ఏం పేరెట్టాం. ప్రభువా ఎంత ప్రార్థన చేస్తున్నాను ఆయన, ఎన్ని ఉపవాసాలు ఉన్నాను ఆయన, ఎన్ని పాటలు పాడాను ఆయన, వాళ్ళు ఏటి ప్రభువా ఏ భక్తి చేయరు, అన్నీ కూడా మీకు అవిధేయమైన రీతిలోనే బతుకు. వాళ్ళు బాగున్నారు కదయ్యా, మరి ఎంత భక్తి చేసి నేనేటయ్యేలా అయిపోయాను. అంత సీన్ లేదులే, అది పరీక్షే. అసలు నువ్వు ఎవరండి దేవుడికి పేరెట్టడానికి, దేవుణ్ణి అడగడానికే? నేను ఇంత క్రమంగా ఉంటాను, ఇంత పరిశుద్ధంగా ఉంటాను, ఇంత నాణ్యమైన భక్తి జరిగిస్తాను. వాళ్ళన్నీనేమో దేవుడు అంటానే ఉంటారు, అన్నీ చేసి అన్ని రీతి పద్ధతుల్లో జరిగిస్తూ ఉంటారు. వాళ్ళు పైకి రోజు ఎదుగుతున్నారు. ఎంత చేసి నేనేటయ్యా రోజుకి తగ్గిపోతున్నాను అని అంటే దాని అర్థం ఏంటి? యెహోవాని ప్రశ్నించకూడదు. ప్రశ్నించవంటూ ఓడిపోయావు. అస్సలా అమ్మా అంతేలే, సహవాసం లేక చాలామంది సంఘాలలో ఎడుతున్నారులే. నా సహవాసంలో 2-3 ఉన్నారులే, 2-3 ఉన్నారు. మామూలుగా ఉండదు, చిన్నదైనా సరే చాలా ఆత్మీయంగా మాట్లాడతారు వాళ్ళు. బుర్ర పనిచేది కొన్నిసార్లు నాకు. సూపర్ అంటాను ఫోన్లో మాట్లాడినప్పుడు. సహవాస దోషం, సహవాసం లేక అలాగే ఎడుతారులే కొంతమంది. దేవుని ప్రశ్నించడానికి ఎవరని చెప్పండి? నీ దేవుడైన యెహోవాని ప్రశ్నించగలడు. ప్రశ్నిస్తున్నావా? నేనే ఎందుకు ఇలా అయిపోతున్నాను, ఎంత చేసినందుకు నాకే ఎన్ని కష్టాలేటి చేయనా? ఇంక అలాంటప్పుడు అలాగే అయిపోతాను. నేనుని అలాగే చేస్తానేమో, బాగుంటానేమో, ఇంక నేను ప్రార్థన చేయడం మానేస్తాను, బైబిల్ చదవడం మానేస్తాను, ఇంకన్నీ మానేస్తాను ఉంటాను. ఇంక అప్పటి నుంచి చూద్దాం ఏం జరుగుతుందో. బైబిల్ మానేస్తే, ప్రార్థన మానేస్తానికి ఏమన్నా రాలిపోతాయా? ఎందుకు చేయాలి ప్రభా, ఎందుకు చదవాలి ప్రభా, ఎందుకు వచ్చిందయ్యా? వాళ్ళు ఏమి చేయను, వాళ్ళే బాగున్నారు కదయ్యా, చేయను. ఇంక ఈరోజు నేను ప్రార్థన చేయడం మానేస్తాను ఇంకా దాని గురించి. అసలు నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ప్రార్థన చేస్తే నీకు మేలు తప్ప ఆయనకి వచ్చేది ఏమీ లేదు. దేవుడి మీద కోపగించేసుకుని ఇంకా ఆ విషయం గురించి ప్రార్థన చేయను ప్రభా, ఇంకా అలా ప్రార్థన చేయనయ్యా, అసలు అనవసరమై ఎంత ప్రార్థనలో కూడా అని అంటున్నావంటే నువ్వు దేవుడిని ఏం చేస్తున్నావు? ప్రశ్నిస్తున్నావు. సరిపోతావు నువ్వు అసలని? దేవుడిని అనడానికి ఎవడన్నా సరిపోతాడా? వాళ్ళని వీళ్ళని పోల్చి వాళ్ళేమో అలాగే వీళ్ళనేమో ఎలాగ అంటున్నావంటే ఆయన పక్షపాతి అనే ఆలోచన నీకు ఉంది. ఆయన పక్షపాతిగా చూస్తున్నావు. నువ్వు ఓడిపోయావు పరీక్షలో. మళ్ళీ చెప్తున్నాను చూడండి,
ఏ రోజైనా ఎప్పుడైనా అద్భుతమైన రీతిలో దేవుని ఆరాధించావా? అద్భుతమైన రీతిలో దేవుని స్తుతించావా? మునిపెన్నడో లేనంత రీతిలో దేవుని కనపరిచావా? వెంటనే పరీక్ష ఉంటుంది. వెంటనే సాతాను నుంచి ఉంటుంది, దేవుని నుంచి ఉంటుంది. వెంటనే ఓడిపోతున్నారు చాలామంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా దేవుళ్ళు కొనసాగుతారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, అంతా బాగుంటుంది. సాయంత్రం వరకు మహిమకరమైన రీతిలో బతుకుతారు. సాయంత్రం చిన్న తప్పు చేస్తారో పోయిందంతే. చిన్న తప్పు, సినిమా చూడటం, టీవీ చూడటమో, ఇంకోటో అనకూడన మాట ఏదో అనేయడమో, చిన్నదే. అంటే పొద్దున్న నుంచి ఉన్న మహిమ అంతా పోయినట్టు. అంతే. ఏదైనా సరే దేవుని కనపరచినట్టు ఇది జరుగుతుంది. 15 అధ్యాయంలో దేవుని కనపరిచారు, స్తుతించారు, నీ వంటి వాళ్ళు ఏడన్నారు. అంతే. మీ ఒరిజినాలిటీ ఏదో బయట పెట్టాలని దేవుడు అనుకున్నాడు. దేవుడు ముందు వీళ్ళని అసహ్యులు చేసేయాలని చెప్పి సాతాను అనుకున్నాడు. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన దేవుడు మాత్రమే కదా వినేది. సాతాను కూడా నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో బాగా వింటాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు తొంగి తొంగి చూచేది ఎవరో తెలుసా? తొంగి తొంగి వినేది ఎవరో తెలుసా? సాతాను. నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావా అని ఎదురు చూస్తూ దేవుడు నీకు ఏదో ఇచ్చినట్టుగా ఇస్తూ ఉంటాడు. కానీ దేవుడు కాదు. అది దేవుడిచ్చేదానికి పరీక్ష ఉంటుంది, దేవుడిచ్చేదానికి ఓర్పు ఉంటుంది. దేవుడు ఇవ్వాలంటే నీలో సహనం కావాలి ఆయనకి. దేవుడిచ్చేదానికి సమయం ఉంటుంది. కష్టపడకుండా అనుకోకుండా వచ్చేసిందంటే నీ ప్రార్థన విన్న సాతానిచ్చాడు, ఎక్కడ తప్పించాలో అక్కడ తప్పించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే ప్రార్థన దేవుడు మాత్రమే కదా వినేది, సాతాను కూడా వింటాడు. సాతాను కూడా వింటాడు. ఏం చేస్తుంది? ఏటా ప్రార్థన అయిపోయింది. అంత జాగ్రత్తగా ఉండాలండి. ఏంటండి క్రిస్టియానిటీ అంటే? ఆదివారాలు బైబిల్ అట్టుకుని వచ్చి మోకాల మీద ఉండి 2 పాటలు పాడేసి వాక్యం వినేసి పరలోక ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదే క్రైస్తవ్యం. చాలా లోతైంది క్రైస్తవ్యం అంటే. ఏమర్థమైంది మీకు? 1% కూడా ఎవరికి తెలియదు క్రైస్తవ్యం ఏటో. అసలు దేవుడు అంటే ఏటో చెప్పగలిగేవాడు 100లో 10% కూడా ఎవడో లేనట్టుగానే ఉన్నాడు. ఎవరో లేనట్టుగానే. దేవుడు పూర్తిగా అర్థమైనోడు, దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకున్నవాడు మాట్లాడే మాట లోకానికి వెర్రితనంగా ఉంటుంది. పిచ్చోడు మాటలా ఉంటాయి, తప్పుగా ఉంటాయి మాటలు. ఎందుకంటే దేవుడి మాట నశించు వారికి అర్థం చేసుకోవాలండి. దేవుడిని అర్థం చేసుకుంటే ఆ మాధుర్యము, ఆ తృప్తి, ఆ ఆనందం, అబ్బాబ్బాబ్బా అర్థం చేసుకోండి. దేవుడిని ఏదో వచ్చేసామా, బైబిల్ చదివేసామా, ప్రార్థన చేసామా, ఏదో పాట పాడేసామా, అబ్బెబ్బే ఏం పనవో. ఆయన అర్థం చేసుకుంటే అంతకు మించిన ఆరాధన, అంతకు మించినటువంటి పరిశుద్ధత ఇంకేవి లేదన్నట్టుగానే ఉంటుంది. అలాగే ఉండాలి. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకంగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు నీ మీద తలెత్తినప్పటికీ కూడా ఎక్కడ కూడా దేవుడికి పేరు పెట్టే రీతిలో ఉండకూడదు. దేవుణ్ణి ప్రశ్నించే విధంగా మనం ఉండకూడదు. దానియేలు పరీక్షించాడు దేవుడు, పేరెట్టాడా? యోసేపుని దేవుడు పరీక్షించాడు. కఠోరమైన దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఒక్క దెబ్బలో కూడా పడలేదు, ఒక్క టెస్ట్లో ఫెయిల్ అవ్వలేదు. అక్కడ నిలబెట్టాడు. మరి దారుణం యోసేపు అయితే ఎంత దారుణం అండి? టపా టపా టపా, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ, మళ్ళీ 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 దెబ్బే. అన్ని ఆటల్లో కూడా ఒక్కసారి కూడా దేవుడికి పేరెట్టిన వాళ్ళు కానీ, దేవుని ప్రశ్నించిన వాళ్ళు కానీ, నన్నే ఎందు బ్రవ్వ అన్న మాట కానీ లేదు. అందుకే అలా నిలబెట్టాడు దేవుడు. అంతేకాని చేసేదే ఓ తుప్పాసు భక్తి, చేసేదే ఒక మిక్చర్ పోట్ల లాంటి భక్తి. పైగా ఏ బ్రవ్వా ఎంత పాసం చేసేలే, ఎన్నో పాసాలు అట్లాలే, ఎంత పాసం చేస్తున్నానే, నీ యాక్షన్ నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో అంటాడు దేవుడు. ఓవర్ యాక్షన్ చేయకే. 2-3 రోజులు కాదు, 40 రోజులు చేసినా నీకు అంత సీన్ లేదు. నువ్వేటో నాకు బాగా తెలుసు, నిన్ను మాత్రం నమ్మను, పక్కనుండు. ఇదే అని ఫీలింగ్.
డ్రామాలో యాక్టర్లో మనుషుల దగ్గర చలామణి అవ్వచ్చేమో, కానీ దేవుడి దగ్గర అవ్వాయి సాతానగాడే పడిపోయాడురా, సాతానగాడే యాక్ట్ చేద్దాం అనుకున్నాడు. అల్లాహ అన్నాడు. అనడలేదా? ఆ పర్వతం మీద ఉపవాసం మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? ఎన్ని విధాలుగా యాక్ట్ చేశాడు, ఎన్ని విధాలుగా ఓవరాక్షన్ చేశాడు. చేదలపో 3 సార్లు. ఆయన తెలుసు యాక్టర్లు ఎవరో, ఒరిజినల్స్ ఎవరో దేవుడు బాగా తెలుసు. ఒరిజినల్గా ఉండాలి, ఉన్నా లేకపోయినా. యాక్టర్లుగా ఉన్నాం అనుకో, అది మరింత శాపం. నమ్మకంగా ఉండాలండి. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత చాలా నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు పల్లెత్తి ఒక మాట మన దేవుని అనడానికి వీల్లేదు. ఏ విషయంలో కూడా దేవుని ప్రశ్నించడానికి కూడా సరిపోకూడదు. అంత నమ్మకంగా ఉండు. ఏది చేసినా దేవుడు మంచిగా చేస్తాడు, ఏది జరిగించినా దేవుడు నా మేలును కోరే దేవుడు అనుకున్న విధంగా వెళ్ళిపో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా పట్టుకున్న దేవుని వదిలిపెట్టకుండా, పక్కకు వెళ్ళిపోకుండా, విడిచిపెట్టకుండా నిలబడు. ఎంత అద్భుతమైన విజయాన్ని పొందుకుంటావు. నమ్మకమైన వానికి దీవెనలు మెండిగా కలుగునని ఉత్తనే అనలేదు. పేరైతే నేను చెప్పను. ఈ రోజున ఆయన పెద్ద పెద్ద పదవులు చేశారు. ఆయన పేరు చెప్పను, మీకు అర్థమైపోలేదు, ఎందుకంటే బయట వాళ్ళకి వెళ్తుంది కాబట్టి. కనీసం కౌన్సిలర్గా కూడా ఎప్పుడైనా పోటీ చేయలేదు. ఒక కార్పొరేటర్గా కూడా ఎప్పుడు పోటీ చేయలేదు. కానీ ఒక పార్టీకి మాత్రం నమ్మకంగా పనిచేశాడు. తన డబ్బులు వెచ్చించాడు. పార్టీ యొక్క శ్రేయస్సు కోసం, పార్టీ అభివృద్ధి కోసం చాలా ప్రయాసపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఫండింగ్లు ఇచ్చాడు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్నిసార్లు వీళ్ళు నమ్ముకున్న పార్టీ ఓడిపోయినా పార్టీని మాత్రం విడిచిపెట్టలేదు. పార్టీ అధిష్టానాన్ని ఎప్పుడూ గౌరవిస్తూనే అన్నాడు. ఆ పార్టీ నాయకుడిని అంతగానే ప్రేమించాడు. కానీ ఒక పదవి కానీ కౌన్సిలర్ కూడా లేదు. కానీ అంత నమ్మకంగా ఉన్నటువంటి ఆయన ప్రయాసనే పార్టీ అధ్యక్షుడు ఒకసారి చూసి, కౌన్సిలర్గా కూడా పోటీ చేయలేని వ్యక్తిని డిప్యూటీ సీఎంగా నిలబెట్టాడు, హోమ్ మినిస్టర్గా నిలబెట్టాడు. ఎవరో మీకు అర్థమైతే సార్, పేరు చెప్పండి. కౌన్సిలర్ లేడు, కార్పొరేటర్ కాదు, కానీ చూసేవాడు ఎవరో చూస్తున్నాడు. పైన ఉన్న ఆయన చూశాడు, అమ్మో చాలా నమ్మకమైనడు రా, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మనల్ని అసలు వదిలిపెట్టలేదే, పార్టీ క్షేమం కోసం ఎంత కష్టపడ్డాడే, ఎంత అద్భుతమైన రీతిలో మన కోసం నిలబడిపోయాడు అని చెప్పి అనుకోని విధంగా, అనుకోని సమయంలో, అనుకోని సందర్భంలో, ఇదిగో నీకు నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నాను, వచ్చి పోటీ చేయి. నేనుంది సార్, నువ్వు రావాలి హెరా అని చెప్పి పోటీ చేయించి ఎమ్మెల్యేగా నెగ్గించి అడగకుండా హోమ్ మినిస్టరు, అడగకుండా డిప్యూటీ సీఎం ఇచ్చాడు. ఎందుకు? నమ్మకంగా పనిచేశాడు. కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ప్రయాసలు, ఇబ్బందులు వచ్చినా పేరు మాత్రం పెట్టలేదు, పార్టీని మాత్రం విడిచిపోలేదు. అందుకు ఆ నమ్మకస్తుడికి ఆ ప్రభుత్వం ఏం చేసింది? పార్టీలో స్థానం ఇచ్చింది. ఎవరో రాజప్ప, ఎవరో కాదే, ఒరే ఒక నార్మల్, ఒక బయాలజికల్గా పుట్టిన ఒక మనిషే ఒక మనిషి యొక్క నమ్మకత్వాన్ని అంత పరిశీలిస్తున్నప్పుడు, వీడు నమ్మకమైన వాడా కాదని చెప్పి గ్రహిస్తున్నప్పుడు, దేవుడైన ఆయన ఇంకెంత ఎదురు చూస్తుంటాడో, ఎన్ని విషయాల్లోనూ నమ్మకంగా ఉన్నావు అని చెప్పి ఎదురు చూస్తుంటాడు, పరీక్షించుంటాడు. నిజంగానే అంత నమ్మకంగా కానీ మనం నిలబడితే మన స్థానాలు ఎలా ఎందుకుంటాయండి? అక్కడ తీసుకుని నిలబెడతాడు ఆయన, అక్కడ తీసుకుని కూర్చోబెడతాడు. అక్కడ నమ్మకంగా ఉండలేకపోతున్నాం. కష్టం వచ్చిన తర్వాత దేవుని వదిలేస్తున్నాం, దేవుని ప్రశ్నిస్తున్నాం, సనుగుతున్నాం. ఆ పరీక్షలు ఏమైపోతున్నాం? ఓడిపోతున్నాం. అదే పరిస్థితి. ఇశ్రాయేలు చేసిన 2 తప్పులు మీరు చేయకండి. ఒకప్పుడున్న విశ్వాసం మరొక్కసారి కోల్పోవడం మంచిది కాదు. రెండవదిగా, దేవుని స్తుతించిన వారే దేవుని మీద సనిగారు. పరీక్ష ఇచ్చే ముందు పరీక్ష ఉంటుంది, ఇచ్చిన తర్వాత కూడా పరీక్ష ఉంటుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువు, నీకు వందనాలు.